అండి. హాయ్ హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? డైలీ చూస్తున్నానండి. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగుంది. వన్స్ వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా! సో, దాని తర్వాత కొంచెం గొడవలు ఎక్కువైనాయి. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎవరితోని గొడవ పడతారు ఏంటి అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నానన్నమాట. అది ఓకే. ఆయేషా వచ్చేసి ఈ వీక్‌లో మధ్యలోనే వెళ్ళిపోయింది ఇప్పుడు. వెళ్ళిపోయింది. అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల వెళ్ళిపోయింది. అవును. ఆమె ప్లేస్‌ని ఎవరైనా రీప్లేస్ చేసే అవకాశం ఉందా? రీప్లేస్ చేసే అవకాశం శ్రీజాకొక్కటే ఉంది. ఎందుకు అంటే శ్రీజ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అనేసి ఒక్కరు కాదు. ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారన్నమాట బయట చూసుకుంటే. ఇంకొకటేంటంటే ఆడియన్స్ పోల్ విధంగా శ్రీజ అయితే బయటికి రాలేదు. వన్స్ అక్కడ వైల్డ్ కార్డ్స్ పరంగా ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఇక్కడ హౌస్‌కి అవసరం లేదా అనేసి అనుకుంటున్నారో సో, వాళ్ళు బెలూన్స్‌ని కట్ చేశారు కదా! అది వైల్డ్ కార్డ్స్ డెసిషన్ ద్వారా శ్రీజ బయటకొచ్చింది కాబట్టి ఇప్పుడు శ్రీజని రీప్లేస్ చేసే అవకాశం ఉందన్నమాట. ఓకే. భరణి గారు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మీరేమంటారు? భరణి గారు ఎందుకంటే ఆడియన్స్ పోల్‌లో కూడా భరణి గారు తక్కువే ఉన్నారు కాబట్టి భరణిని తీసుకోరు అనేసి అంటున్నాను. శ్రీజ ఆడియన్స్ పోల్ ద్వారా బయటికి రాలేదు కాబట్టి శ్రీజనే లోపలికెళ్ళే అవకాశం ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు. హ్మ్. ఎలా ఉండబోతుంది కెప్టెన్సీ? ఇమాన్యుయల్ కెప్టెన్ ఆల్రెడీ ఒక 2 డేస్ ఏమో ఉన్నది కదా! లాస్ట్ వీక్ వచ్చినప్పుడు. సో, ఇమాన్యుయల్ కెప్టెన్ చాలా మంచిగా చేస్తాడన్నమాట. అతనికి ఏది టాస్క్ ఇచ్చినా కూడా ఏది ఆయనకి అంటే నడవమని చెప్పేసి ఏది చెప్పినా కూడా ఆయన మంచిగా అయితే చేస్తాడన్నమాట. అందులో డౌటే లేదు. లాస్ట్ టైము సంజన గారు రీ ఎంట్రీ కోసం అని రీ ఎంట్రీ చెప్పేసి కోసం మనోడు చేస్తే త్యాగం చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఒక ఆమె వెళ్ళిపోయింది కదా! ఇప్పుడు ఆయేషా వెళ్ళిపోయింది. ఆమె ప్లేస్‌లో శ్రీజాని తీసుకొస్తున్నారు కదా! ఒకవేళ శ్రీజ ఎంట్రీ కోసం మళ్ళీ ఒకసారి కెప్టెన్సీ నువ్వు త్యాగం చేయమంటే చేయగలుగుతాడా? లేదు చెయ్యరు. చేయరంటావా? లేదు చెయ్యరు. ఆ! ఎందుకంటే ఇమాన్యుయల్ హౌస్‌లో నమ్మేది ఓన్లీ సంజన గారిని మాత్రమే నమ్ముతాడు. సో, ఇంకా ఎవరిని నమ్మట్లేదన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ఎవ్వరికీ అది త్యాగం చేసే అవకాశం లేదన్నమాట. ఓకే. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లలో ఇమాన్యుల్ ఆ క్యాప్ తీసుకెళ్ళి సంజన గారికి ఇవ్వడము, ఆ సంజన గారేమో నిఖిల్‌ని తీయకుండా దివ్యాని తీసేయడం జరిగింది. అవునవును. కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిఖిల్ గదా! అతన్ని తీయాలి గానీ దివ్యాని తీయడం అది పర్సనల్ ఎజెండా అంటారా? అంటే వాళ్ళ టీమ్ తరపున స్వార్థం చూసుకున్నట్టు అంటారా? ఆమెకి అర్థం కాలేదంటారా? ఎందుకంటే గేమ్ అంటే ఒకటి ఇద్దరు టీమ్స్ వల్లనే అక్కడ గేమ్ అయితే నడిచింది కాబట్టి సో ఎవరినైనా సరే మా టీం నే గెలిపించాలి అనే ఇంకొకటి ఉంటుంది అనమాట. కానీ ఇటు సైడ్ చూసుకుంటే ఇమాన్యుయల్ వాళ్ళ టీం కాదు, బ్లూ టీం ఆయన కాదు. ట్రస్ట్ చేశాడు గదా! ట్రస్ట్ చేశాడు. ఇప్పుడు ఏదైనా సరే అక్కడ అంతమంది ఉన్నారు, ఎవరికొకరికి సపోర్ట్ చేయాలి అంటే సంజన గారు ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేస్తదన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే ఇక్కడ హౌస్ డెసిషన్ ఎవరు మీకు కెప్టెన్ గా నిలవాలి అని అనుకుంటే ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళే చేస్తారు కాబట్టి సో ఇమాన్యుయల్ ఉంచడము, దివ్యాన్ని తీసడం ఇదంతా ఓకే. ఓకే. అయితే ఈ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? ఆల్రెడీ వచ్చేసింది కదా నోటీస్ కూడా. ఎవరు? పికిల్స్. చిట్టి పికిల్సా? అంతే. అంటే చిట్టి పికిల్స్ హౌస్ అనేది అర్థం కావట్లేదు ఇంకా. హౌస్ లో ఎలా ఉండాలి, ఎలా గేమ్స్ ఆడాలి ఏంటి అనేది కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా ఒకరి దగ్గర మాటలు ఇంకొకరి దగ్గర అట్లా చెప్తూనే ఉంది కాబట్టి సో తను గేమ్ లోకి ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు, హౌస్ లోకి ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు. జస్ట్ వెళ్ళినామా వచ్చినామా పికిల్స్ 5 ఇవ్వమన్నాడా ఇచ్చామా అన్నట్టుగానే ఉందన్నమాట. అంతే. అంటే చిట్టి పికిల్స్ ఇప్పుడు వెళ్ళడమే కరెక్ట్ అంటారా? బయటికి వెళ్ళిపోవడమే కరెక్ట్. లోపల ఉన్నా కూడా ఏం చేయట్లేదు కదా, సో బయటకు వచ్చినా కూడా అంతే ఇంకా. ఓకే. అయితే నిన్న సంజన గారు కళ్ళు తిరిగి పడిపోయారు. సంజన సంజన అంటున్నా. తనుజ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. మరి ఏమంటారు? అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా! అతను ఏడుస్తున్నాడు. ఆ! వాళ్ళ బాండింగ్ అలాంటిది ఇంకా. ఆల్రెడీ అయితే ఆ తర్వాత పడుకునేటప్పుడు చెప్పండి. ఇమాన్యుయల్ కూడా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే గేమ్ మధ్యలో గేమ్ వన్స్ అయిపోయిన తర్వాతనే ఆమె కళ్ళు తిరిగి పడిపోవడం అయితే జరిగింది. సో ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అంత స్ట్రాంగ్ గా ఉండే. ఇటు ఇమాన్యుయల్ కైనా ఫస్ట్ నుంచి బాండింగ్ మంచిగా ఉండే, కళ్యాణ్ కి మధ్యలో నుంచి బాండింగ్ వచ్చింది కానీ కాబట్టి. తనుజాది అదంతా సీరియల్ యాక్టింగ్ అని అంటున్నారు బయట. ఏమంటారు? యాక్టింగ్ అయితే కాదు, హెల్త్ పరంగా ఎక్కడ యాక్టింగ్ పరంగా చూపించారండి. ఓకే. ఇంకొక బిగ్ న్యూస్ ఉందండి. చెప్పండి. ఏందంటే తనుజ గారికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా! పవన్ కళ్యాణ్ ఒక సర్ప్రైజ్ చెప్తా అన్నాడు. ఈ నామినేషన్ లో సేవ్ అయిపోతే ఒక సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు. ఏం చెప్పబోతున్నాడు? వాళ్ళు పడుకున్నప్పుడు చెప్పారు కదా! సరే నీకు ఎందుకు ఏడ్చావు అని తనుజ అడిగింది. అప్పుడు నీకు తెలియదా అని చెప్పాడు కళ్యాణ్. ఆ తర్వాత సరే ఈసారి సేవ్ అయిన తర్వాత చెప్తా అని చెప్పాడు. అది కూడా పడుకున్న తర్వాత నాకైతే అర్థం కావట్లేదు ఏం లాస్ట్ ఎగ్జాక్ట్ ఎపిసోడ్ అయిపోయే టైంకి వచ్చింది అది. ఓకే. నాకైతే ఏం అనిపిస్తలేదు సర్ప్రైజ్ అనేది. అంటే ప్రపోజల్ ఏమైనా ఇస్తారంటారా? అంటే డెమోన్ పవన్ రీతు చౌదరి వీళ్ళిద్దరి మధ్యనేమో గొడవలు అవుతున్నాయి. వీళ్ళిద్దరు విడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో కొత్త జంట వచ్చే అవకాశం ఉందంటారా ఇలా?
అంటే ఆల్రెడీ కళ్యాణ్ తనుజకి ప్రపోజ్ చేసేసాడు కదా, సో దానిపైననే తనుజని టార్గెట్ చేశారు హౌస్ అంతా కూడా. అప్పుడు చూసుకుంటే మరి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తదేమో, మరి నాకు తెలియదు. యాక్సెప్ట్ చేస్తే బానే ఉంటది, అది ఒక లవ్ ట్రాక్ నడుస్తుంటది. ఆల్రెడీ బయట అందరు అనుకున్నట్టే అది బిగ్ బాస్ షో కాదు, ఎంటర్టైన్మెంట్ షో కాదు, బాండింగ్ షో అన్నట్టుగానే అర్థమైపోతుంది అందరికి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్